శాంతా తాత విలేజ్ అంటండి. శాంతా తాతకు కూడా ఒక విలేజ్ ఉంది సపరేట్గా. ఆ విలేజ్లో ఏముంటాయో చూసేద్దాం రండి. మరి ఇది వచ్చేసి ముస్కోకాకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. మినీ కిడ్స్ ప్లే ఏరియా అనమాట ఇది వచ్చేసి. అండ్ దీనికి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం ఆన్ ద స్పాట్ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాక లోపల మనం ఏమన్నా ఎక్కచ్చు. దానికి సపరేట్గా మనం ఏం ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ద కిడ్స్ మీద డిపెండ్ అయ్యి మనకి టికెట్స్ ఇస్తారనమాట. ప్రైజింగ్ కూడా నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకి చిన్న శాంతాకి లెటర్స్ రాయడానికి ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శాంతాకి లెటర్స్ కూడా రాయొచ్చు అనమాట. మనకేమైనా గిఫ్ట్స్ కావాలి అలా రాస్తూ ఉంటారు కదా, అలాగ రాయొచ్చు అనమాట. అండ్ ఇది లోపలికి వెళ్ళాక మనకి చాలా పిల్లల కోసం అని చెప్పేసి, కిడ్స్ కోసం అని చెప్పి స్ట్రాలర్స్, అలానే మనం కిడ్స్ నడవలేకపోతే ట్రాలీస్ అవి కూడా ఇస్తారనమాట. సో మనకు కావాలంటే కొంచెం పే చేసి తీసేసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళాక మనకి కిడ్స్ అన్నీ లైక్ వుడ్తో చేసి ఉండేవి అనమాట. సో ఎల్ఫ్ విలేజ్ అని చెప్పేసి, శాంతా విలేజ్ అని చెప్పేసి, అండ్ క్రిస్మస్ ఏరియా అని చెప్పేసి అలాగా డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ తిరగడానికి మ్యాక్సిమం చిన్నపిల్లలు అయితే అవన్నీ చూడడానికి అవన్నీ చేయడానికి అయితే ఒక 2 hours పడుతుందండి. లేదు మనం జస్ట్ అలాగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటే 1 hourలో బయటకు వచ్చేసేయచ్చు. అండ్ అలానే ఎల్ఫ్ మూవీ కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారనమాట. ఎల్ఫ్ మూవీకి సపరేట్గా వెళ్ళాలి. సో మనం వెయిట్ చేసి మనకు టైం ఉంది అని అనుకుంటే వెళ్ళేసి రావచ్చు. లేదు అని అనుకుంటే హ్యాపీగా వెళ్ళేసి మనం తిరిగేసి రావచ్చు అనమాట. ఇలాగా చెప్పాలి అని అంటే ఇందులో జస్ట్ క్రిస్మస్ ట్రీ అండ్ టాయ్ ట్రైన్ అండ్ ఇవన్నీ వచ్చేసి లైక్ శాంతా రిలేటెడ్గా ఉన్నాయి. కానీ మిగతా మొత్తం కిడ్స్కి ప్లే ఏరియా లాగే ఉందన్నమాట. ఇందులో గర్ల్స్ కోట్ అని చెప్పేసి లైక్ రోలర్ కాస్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అలానే కిడ్స్ ఎంజాయ్ చేయడానికి మినీ రెస్టారెంట్స్ అవన్నీ కూడా అవైలబుల్ చేశారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు మినీగా చేసి పెట్టేస్తున్నారనమాట ఏరియాలో. అండ్ ఇక్కడ వచ్చేసి రోలర్ కోస్టర్ ఎక్కిన వాళ్ళు బ్రహ్మానందం మాదిరి అరే ఆపండి రే అన్నట్టు దిగారన్నమాట మా వాళ్ళందరూ. సో ఆ రోలర్ కోస్టర్ మటుకు డ్రైవ్ చాలా ఇదిగా అనిపించింది. అండ్ ఎవరికైతే కొంచెం ఐస్ తిరగడం అండ్ హెడ్ తిరగడం వాళ్ళైతే అవాయిడ్ చేస్తే చాలా మంచిది. చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. చూడ్డానికి ఓ మినీ డ్రైవ్ లాగే ఉంది, కానీ వెళ్ళి నాకు మటుకు తెలిసిందనమాట చాలా హాట్గా ఉంది అని చెప్పేసి. అండ్ మినీ పర్లింగ్ స్పాట్ కూడా ఉందండి ఇక్కడ. చక్కగా మనమే కొంచెం డ్రైవ్ చేసుకొని రావచ్చు పర్లింగ్ తీసుకొని. అండ్ లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇలా చిన్న షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట మనకి. మన వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. వాటికి నచ్చ చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట కంపల్సరీ. అన్ని రైడ్స్ కన్నా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిన రైడ్ గోకార్ట్. అసలు వెళ్ళిన దగ్గర నుండి దీనికోసం అని చెప్పేసి మొత్తం ఎదిగితే అన్నీ చూసాం, కానీ లాస్ట్లో ఇది కనిపించిందండి. సో ఫైనల్లీ కిడ్స్ దీన్ని మటుకు బాగా ఎంజాయ్ చేశారనమాట. సో జస్ట్ ఏం లేదు, చిన్న డ్రైవే కానీ ఎగ్జైట్మెంట్ ఉంది కదా బాగా, దానికోసం బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కానీ. సో ఇక్కడ వచ్చేసి గోకార్ట్ కిడ్స్ వాళ్ళే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి చక్కగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ రైడ్ అనమాట, అంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ గోకార్ట్ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ మేము వాటర్ బోట్ ఉంటుందన్నమాట, బోట్కి వెళ్ళిపోయాము. సో బోట్ ఏరియాలో వచ్చేసి మనకి మినీ రైడ్ అనమాట బోట్ ఏరియా. సో మనం బోట్లో కూర్చుంటే వాళ్ళే మనల్ని మొత్తం తిప్పి చూపిస్తారనమాట. లైక్ ఫాల్ కలర్స్ అన్నీ ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి తీసుకెళ్తారు. ఆ డ్రైవ్ ఒక 5 minutes డ్రైవ్ ఉంటుంది. సో ఆ ఏరియాని మొత్తం మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. ఫాల్ కలర్స్ అన్నీ చూడడానికి బాగుంటుంది కాబట్టి ఆ ఏరియాలో తీసుకెళ్తారు. అండ్ అలానే ట్రైన్ రైడ్ కూడా వాళ్ళు ఓవరాల్ మొత్తం చుట్టూ తిప్పి చూపిస్తారనమాట. లైక్ మినీ ఐలాండ్ అని అలా ఉంటాయి. సో అలాగా మినీ ఐలాండ్ అవన్నీ కూడా స్పాట్ తీసుకెళ్ళి చూపిస్తారనమాట.
ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. ఇలాంటి బోల్డ్ అన్ని ప్లేసెస్ మేము మీకు చూపిస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.